హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ కదా, సమ్మర్లో కొంచెం వెరైటీగా స్నాక్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. అందరు కూడా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానికోసం అని చెప్పేసి ఒక 5 బ్రెడ్ స్లైసెస్ అండి, ఇది బ్రౌన్ బ్రెడ్ తీసేసుకున్నాను. తీసుకొని మొత్తం కూడా మిక్సీలో వేసేసి ఇలా పౌడర్ చేసేసుకోవాలి. అలా పౌడర్ చేసుకున్న తర్వాత అది ఒక బౌల్లో వేసేసుకొని అందులోకి మనం 1 కప్పు గోధుమ పిండి అండి, వీట్ ఫ్లోర్ 1 కప్పు మైదా తీసుకున్నా. మీకు మైదా ఇష్టం లేదంటే మొత్తం కూడా వీట్ ఫ్లోరే వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా జీరా పొడి, గరం మసాలా పౌడరు, ఆమ్చూర్ అండి, ఆమ్చూర్ పొడి కొద్దిగా పుల్ల పుల్లగా బాగుంటుంది. అలాగే వాము అండి, ఇవన్నీ కూడా వేసేసి మొత్తం కూడా బాగా స్పూన్ తీసుకొని కలిపేసేయండి. మొత్తం కలిసిపోవాలి పిండిలో అంతా కూడా. అలా కలిపేసుకోవాలి. మొత్తం కలిస్తేనే బాగా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా ట్రై చేయండి. ఎలాగూ మనకు కొంచెం పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఇలా వెరైటీగా చేస్తే ఇష్టంగా తింటారు. కొద్దిగా ఆయిల్ లేదంటే కొద్దిగా నెయ్యి ఉంటుంది కదండి, కొద్దిగా వేసుకోండి పిండిలో, అంతే. తర్వాత మొత్తం కూడా కలపాలి. దీనికోసం అని చెప్పేసి ముందుగానే మనం ఒక 2 ఆలు అండి, ఆలు కూడా అవసరమైతాయి. ఆలుని ఉడకబెట్టేసి పక్క పెట్టుకోవాలండి. ముందుగానే పొట్టు తీసేసి మొత్తం అంతా కూడా చిదిమేసుకొని ఇందులో కలుపుకోవాలి. వాటర్ వేయకముందే ఆలు కలపాలి. నేనంటే వాటర్ వేసేసాను, కానీ వాటర్ వేయకముందే కలిపితే ఇంకా బాగా కలిసిపోతుంది ఫ్రెండ్స్. నేను వాటర్ వేసాను. సరే, తర్వాత ఇప్పుడు ఆలు కూడా వేస్తున్నాను చూడండి. ఆలు అంతా అలా మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిస్తేనే అందులో బాగా కలుస్తుంది. లేదు అంటే మీరు తురిమే దాంతో కూడా మెత్తగా తురిమేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఏమన్నా ఉంటే. ఆలు నాకైతే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి అందులో బాగా కలిసిపోతుంది. అలా మొత్తం కలిపేసి చపాతీ పిండిలాగా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ పైన. మీ ఇష్టం, అవసరమైతే వేసుకోండి, లేకపోయినా కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్. మైదా వేయటం వల్ల క్రిస్పీగా వస్తుంది. మైదా వద్దనుకుంటే కాస్త మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. అందుకోసమనే మైదా వాడమంటున్నాను. మైదా హెల్త్కి మంచిది కాదని చాలామంది వద్దనుకుంటారు కదా. తర్వాత దీనికోసం మసాలా కోసమని పాలకూర తురుము, కొద్దిగా పచ్చిమిర్చి, కసూరి మేతి, ధనియా పత్తా, అదేనండి కొత్తిమీర అంతా కూడా సన్నగా కట్ చేసేసినాను. అందులో తగినంత ఉప్పు వేస్తూ ఉన్నాను. కొద్దిగా జీరా పౌడరు, మరి ఆమ్చూర్ పౌడరు, అన్నీ కూడా గరం మసాలా పౌడరు. ఇప్పుడు మనం వీటినన్నింటినీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం అయితే పచ్చిమిర్చి వేసాం. ఇంకా కావాలంటే మనము ఎండుమిర్చిలో కూడా మనకు విత్తనాలు దొరుకుతాయి కదండి, అవి కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా అలా వేసేసుకొని అంతా కూడా కలపాలి. దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ముద్ద వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ తగులుతూ బాగుంటుంది అనమాట. అంతా కలిపి మనం మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే మెత్తబడిపోతుంది. తర్వాత ఇది పిండి నానిపోయింది కదండి, చపాతీ ముద్దలాగానే తీసుకోవాలి, అంతే. మనకి ఎంత కావాలో అంత సైజు తీసేసుకుంటే సరిపోతుంది. తీసేసుకొని కింద పొడి పిండి వేసేసి మనం చపాతీలాగా దాన్ని రుద్దుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు, కానీ వెరైటీగా ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పిండిలో ఆలు కలిపింటాము, అంతేకాకుండా పైన మనకు పచ్చి కారము, ఆకుకూరలతోటి పేస్ట్ వేసుకుంటాం కదా మిక్సీలో మెత్తగా, అది కూడా పైన రాస్తాం అనమాట. ఇప్పుడు చూడండి కొద్దిగా, అంతే. అంతా కూడా స్ప్రెడ్ చేసేసేది బాగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా మనకు పాలకూర, మెంతికూర, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా వేస్తాం. సన్నగా అలా రోల్ చేసుకోవాలండి, గ్యాప్ లేకోకుండా చిన్నగా రోల్ చేసేసుకోవాలి. ఏ వైపు అయితే రోల్ చేస్తామో అదే వైపు మొత్తం కూడా అలా లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన ఒకసారి అలా అది వేసి చాకు తీసుకొని 2గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా 2గా కట్ చేసుకుంటే లేయర్స్ పైకి కనిపిస్తూ మనం చేసేటటువంటి ఈ స్నాక్ ఐటెం చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసి ఇప్పుడు రోల్ చేసేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఏం పెద్ద కష్టం కాదు. అలా చేసేసుకుని ప్రెస్ చేసేసుకోవాలి. దీన్ని మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవచ్చు. మనం డీప్ ఫ్రై చేసుకోవాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఇష్టపడని వారు ప్యాన్లో కాస్త ఆయిల్ పూసేసి ప్యాన్ పైన కూడా మనం వీటిని కాల్చుకోవచ్చు. కాకపోతే ఇంకొద్దిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చూపిస్తున్నాను, అది కూడా ప్యాన్ మీద కూడా ఆయిల్ తక్కువగా
ఊరికే బ్రష్తో ఆయిల్ వేసేసి అది కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలా అయితే అలా తయారు చేసేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని టమోటా సాస్తో కానీ లేకపోతే గ్రీన్ చట్నీ కానీ తయారు చేసుకొని తిన్నారంటే సూపర్ అండి. అల్లం పచ్చడి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. అలా మెల్లగా రెండు వైపులా తిప్పుతూ నిదానంగా కాల్చండి. ఎందుకంటే లోపల మొత్తం కూడా అది బాగా వేగాలి కాబట్టి నిదానంగా హరీబరీ లేకోకుండా తొందరగా అయిపోవాలని చెప్పేసి గబగబా మంట హై పెట్టేసి కాల్చుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా పాన్ వేడెక్కింది కదా, దాని మీద కూడా వేసి చూపిస్తున్నాను. అవి ఎలా కాలుతాయి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు, ఆయిల్ లేకోకుండా. అలా పెట్టేసి మనం మంట సిమ్గానే పెట్టుకుందాం. తర్వాత దీనికోసం ఏం చేయాలంటే మనం పైన కొంచెం మూత పెట్టేసామంటే బాగా లోపలంతా కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఈ డీప్ ఫ్రై కూడా అప్పుడప్పుడు మధ్యలో ప్రెస్ చేస్తూ అలా తిప్పేస్తూ చూసుకోవాలి. మొత్తానికి మైదా వేస్తాం కాబట్టి కొద్దిగా కరకరలాడుతూనే వస్తాయి ఫ్రెండ్స్, బాగుంటుంది. అందరు కూడా ట్రై చేయండి, ఈజీగానే చేసుకోవచ్చు. వాటిని కూడా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రెస్ చేసి మూత పెట్టేసినామంటే మనం కాసేపట్లో బాగా ఉడికిపోతాయి అన్నమాట. కాకపోతే నిదానంగా కాల్చండి, తొందర లేకోకుండా. మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్సే నన్ను ముందుకు తీసుకెళ్తాయి. అలా ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అది తీసేస్తుంది అనమాట. ఆయిల్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఇటువైపు చూపించిన ప్యాన్లో వేసేసుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా బాగానే ఉంటాయి. ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వెరైటీగా ఎప్పుడు దోశ, చపాతీ, ఇడ్లీ ఇలా అంటారు కదా, కొత్తగా కొంచెం పిల్లలకి చేసి పెట్టామంటే బాగుంటుంది. బేకరీస్ వెళ్ళి అవి ఇవి తినకుండా వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు. ఇదైతే మన సొంతంగా తయారు చేసిన తృప్తి కూడా మనకు ఉంటుంది ఫ్రెండ్స్. మన వాళ్ళ కోసం మనం చేసి పెట్టామనే ఆనందం కూడా మనకు కలుగుతుంది అనమాట. అందుకే ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఎవరికైతే చెడిపోవు ఫ్రెండ్స్, బాగా వస్తుంది. మీకు ఇంకా అంత డౌట్గా ఉంటే కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోండి దాన్ని, అంటే ఐ మీన్ ఇంకా కొద్దిగా ఒత్తుకోండి వెడల్పుగా. మందం ఉంది, కాలుతుందో లేదు, కానీ లోపల కూడా బాగా కాలిపోతాయి ఫ్రెండ్స్. అంతే, 2 సైడ్స్ అలా కాల్ చేసుకొని తీసేసుకోవడమే. చాలా బాగుంటాయి. మార్నింగ్ లేదంటే ఈవినింగ్ తినండి. కారం కారంగా తగులుతూ పుల్లగా, జీలకర్ర కూడా అది ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకు. జీరా కూడా వేసుకుంటాం కదా, బాగుంటుంది. అందరు కూడా ట్రై చేయండి. ఇలా టమోటా సాస్తో తినండి. ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న కెచప్ అండి, టమోటా కెచప్. టమోటాలు తక్కువ ఉన్నప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్ కలపకుండా చేశాను. దీనికి కూడా నా ఛానల్లో ఎలా చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అంతే, అందరు కూడా తయారు చేయండి.